గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూర్యబాబు, సంతకాల బాబు. థ్యాంక్స్ బాబు. కోటేశ్వర గారు. బాబు, అసిస్టెంట్ మేనేజర్ గారు నన్ను పిలవమంటారా? ఏమండి, మీకు నా దగ్గర ఎప్పుడు ఆవిడ జపం తప్ప వేరే ధ్యాస ఉండదా? అలా అని కాదు సూర్యబాబు, ఏదో ఆలోచిస్తున్నారు కదా, ఆవిడ గారి ఆలోచన ఏమైనా వచ్చిందేమోనని. కోటేశ్వర గారు. రాలేదని అర్థమైంది బాబు. చెప్పండి బాబు, డైరీ పిలిచారు. పెళ్ళైన వాళ్ళకి గిఫ్ట్ ఏమిస్తే బాగుంటుంది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా పగలబడి అవుతారేంటండి? నేను అడిగినప్పుడేమో కాదంటారు, మీరు మళ్ళీ అందులోనే ఉంటారు. ఎందుకు బాబు ఈ దాగుడు మూతలు? అసలు ఏం మాట్లాడుతున్నారండి? అబ్బా, మీరు మరీను. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకెందుకు బాబు? అమ్మగారికేగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏమండి, ఏమన్నా అంటే అన్నానంటారు, ఎటు మొదలు పెట్టినా తిరిగి వచ్చి అక్కడే ఆపుతారేంటండి? పెళ్ళైన వాళ్ళం మేమేనా? ఇంకెవరూ లేరా పెళ్ళైన వాళ్ళు? కోప్పడకండి బాబు, ఇప్పుడు క్లియర్ అయింది. మీరెవరికో పెళ్ళైన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, అంతేగా? అవునండి, మా సిస్టర్ మ్యారేజ్ డే. సాయంత్రం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను, కానీ ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు. మీ సీనియారిటీకి ఏదైనా ఐడియా వస్తే చెప్పండి. వదులుతా బాబు, ఏరుకోండి. ముందు వదలండి. అక్కకు మంచి చీర, బావకు ప్యాంటు షర్టు కొనేసి ప్యాక్ చేసి ఇచ్చేసేయండి. తెరిచి చూసి షాక్ అయిపోతారు. మంచి సర్ప్రైజ్ ఇచ్చారని అంటారు. ఓ వద్దా? అయితే ఇది వినండి. డాబా మీదకి వెళ్ళిపోయి అక్కని బావును పిలిచి వాడు రాగానే సడన్ గా బవ్వు అని అరిచి వాళ్ళ ముందు కేక్ పెట్టి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి. వాడు తెగ సర్ప్రైజ్ అయిపోతారు. ఓ ఇది వద్దా? ఇప్పుడు చూడండి, ఇంకోటి చెప్తాను. ఓ కొబ్బరి చెప్పుతో ఇంటికి వెళ్ళిపోయి అక్కని బావని యాజిటీజ్ గా ఇంటికి పిలిచి మీ పేర్ల మీద అర్చన చేయించాను, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనండి. తెగ సర్ప్రైజ్ అయిపోతారు. ఓకే బాబు, నో ప్రాబ్లం. నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు సూర్యబాబు, ఏదో ఒకటి ఏరుకుంటారు అనుకుంటే మొత్తం పడేశారేంటి? ఏరుకోండి. ఏంటండి, ఒక్కటైనా మనసుకు టచ్ అయ్యేది ఉండదా? కొబ్బరి చెప్పులు, కేకులు, బట్టలు, చాక్లెట్లు ఇలాంటివి చెప్తారేంటండి? అర్థమైంది కోటేశ్వర గారు, మీకు వయసు అయిపోయింది. అంటే నేను ఇలాంటివే ఇస్తాను బాబు సర్ప్రైజులు. చాలండి, వెళ్ళండి. మీరేదో పెద్ద పొడి చేసే ఐడియాస్ ఇస్తారనుకుని నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. వెళ్ళండి. నిజానికి వద్దు మహాప్రభు, వెళ్ళండి. సార్ ఏమైంది మురళి? ప్రాబ్లం అయింది సార్. ఏమైందయ్యా? నీ అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది. ఏమైంది? సార్ అది జస్ట్ నా ఫోన్ వచ్చింది సార్. లోడుతో వెళుతున్న మన కంటైనర్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయిందండి సార్. వాట్? ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా? లేదు సార్. ఎలా జరిగింది? డ్రైవర్ చెప్పడం ఏంటంటే సార్, ఆయిల్ ట్యాంకర్ లీక్ అయ్యి పేలుంటుందేమో అంటున్నాడు సార్. ₹1,00,000 సరుకు మొత్తం పోయిందా? అవును సార్. సరే, ఏం చేస్తాం? ఆ ఫొటోస్ వీడియోస్ తీయించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి లాస్ రికవరీ చేయండి. సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఇక్కడే ఉంది సార్. 5 hours జర్నీయే కదా అని అనవసరంగా ఇన్సూరెన్స్ మనీ వేస్ట్ ఎందుకని అది సార్. చేయించలేదా ఏంటి? లేదు సార్. చేయించలేదా? ఎందుకు? మురళి, ఎంత తప్పు చేసావో నీకు అర్థం అవుతుందా? అంటే అంత ఆలోచించలేదు సార్. దగ్గరే కదా అని. దగ్గరే కదా అని నీకు నువ్వే డెసిషన్ ఎలా తీసుకుంటావు? 1 crore
నాట్ ఎ జోక్. ఇంత సింపుల్ గా ఎలా తీసుకున్నాం? మనం బిజినెస్ చేస్తున్నాం, మిగిల్చుకోవాలి, కానీ ఎక్కడ ఎలా అనేది తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల్లో దూరం దగ్గర అని లెక్కలేసుకోకూడదు. సరుకు మన కంపెనీ గుమ్మం దాటిన దగ్గర నుంచే అన్నీ పక్కాగా ఉండాలి. నీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడేం జరిగిందో చూడు. ఎవరికి లాసు? నీకా? కాదుగా. మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల కంపెనీ లాస్ అవుతుందండి. ఛ, ఉన్న స్టాఫ్ అందరినీ తెలివైన వాళ్ళని పెట్టుకున్నారు అనుకున్నాను. తెలివి లేని వాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. ఎక్స్క్యూజ్ మీ బాస్. ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయకు. గో. ప్లీజ్ సార్, ఒకసారి ఫైల్ చూడండి, వెళ్ళిపోతాను. ఏంటి నీ గోల? అసలు టెన్షన్ లో ఉంటే ఏం చూడాలి? చూడండి బాస్, తెలుస్తుంది. ఏంటి తెలిసేది? ఓకే, చూడనన్నమాట. సరే, నేనే చెప్తాను. మీకు ఏ కంటైనర్ అయితే కాలిపోయి ఇన్సూరెన్స్ చేయలేదని తెలిసిందో దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించిన పేపర్స్. ఎస్, ఇన్సూరెన్స్ ఉంది. కంటైనర్ వెళ్లే టైంలో చెక్ చేస్తే ఇన్సూరెన్స్ చేయలేదని తెలిసింది. వెంటనే ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేయించాను. సో ఫైల్ కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ పంపిస్తే 90% రికవర్ అవుతుంది. ఇక టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఇప్పుడైనా చూస్తారా? మురళీ గారు, మేడం, ఇక నుంచైనా కేర్ఫుల్ గా ఉండండి. చెప్పి రానిదే ప్రమాదం, అందులో అజాగ్రత్త వద్దు. అలాగే మేడం. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. చూడండి బాస్, ఏ సంస్థ అయినా డెవలప్ అవ్వాలంటే కంపెనీ మనదనుకుని పనిచేసే వాళ్ళైనా ఉండాలి, కంపెనీలో మన వాళ్ళైనా ఉండాలి. ఏమంకుల్, నేను చెప్పింది కరెక్టేనా? మీరు చెప్పాక కాకుండా ఉంటుందా అమ్మా? బెస్ట్ ఆప్షన్ బాబు, కొంచెం ఆలోచించండి. చించుతున్నట్టే ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? గుడ్. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విషయం ఇక నుంచి మీరే చూసుకోండి. షూర్ బాస్. ఓకే. బాస్, ఏమైనా అవసరం వస్తే ఒక బటన్ నొక్కండి, పక్కనేగా ఉంటా. వచ్చేస్తా. వస్తా. బెస్ట్ ఆప్షన్ బాబు, కొంచెం థింక్ చేయండి. చూడండి బాస్, ఏ సంస్థ అయినా డెవలప్ అవ్వాలంటే కంపెనీ మనదనుకుని పనిచేసే వాళ్ళైనా ఉండాలి, కంపెనీలో మన వాళ్ళైనా ఉండాలి. ఎస్. అక్కా, అక్కా, అక్కా. ఏంటి సూర్య, ఏమైంది? నథింగ్. చాలా సంతోషంగా కనిపిస్తూ ఏం లేదంటావేంటి? శ్రీనివాస్ గారిని పిలువు ఒకసారి. ఏంటి నీ సంతోషానికి కారణం మా ఆయనకే చెప్తావా ఏంటి? పిలువు అక్క, ఇద్దరికి కలిపి చెప్తాను. సరే. ఏమండి, 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 తొందరగా రండి. ఏంటి పద్మ, ఏమైంది? ఇదే మాట సూర్య నన్ను పిలిస్తే అడిగాను, కానీ మిమ్మల్ని పిలిస్తేనే చెప్తాను అన్నాడు. నాకు తెలీదు ఏమైందో. తమ్ముడు వచ్చారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏముందిరా ఇందులో? సాయంత్రం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయింది. ఏమీ అనుకోవద్దు, బట్ సర్ప్రైజ్ సర్ప్రైజే. చూడండి.
సూర్య మన కంపెనీలో నీకు శ్రీనివాస్ గారికి షేర్స్ అలాట్ చేశాను. వజ్రపాటి సంస్థ ఉన్నంత కాలం వచ్చిన ప్రాఫిట్లో 20% షేర్ మీకుంటుంది. సార్, మీకు మరో సర్ప్రైజ్. ఒక్క సర్ప్రైజ్ కే మాట రావట్లేదు సూర్య గారు. ఇంకోటి ఉందా? హ్మ్. ఏంటండి అది? అపాయింట్మెంట్ లెటర్. నాకు మన కంపెనీలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ గా పోస్ట్ ఇచ్చారు సూర్య గారు. సూర్య అక్క, మన కంపెనీ అన్న చూసావా శ్రీనివాస్ గారు? ఆ మన కోసమే నేను ఈ పనిచేశాను. సిన్సియారిటీ, టాలెంట్, క్రమశిక్షణ, ఏదో చేయాలనే తపన ఉన్నవాళ్లు ఊరికే ఉండకూడదు. నా అనుకున్న వాళ్ళు నాకు అండగా ఉంటే నాకు మంచిది, సంస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే మిమ్మల్ని కూడా అడగకుండా ఈ జాబ్ అలాట్ చేశాను. మీకేం అభ్యంతరం లేదుగా? థ్యాంక్ యూ సూర్య గారు. ఇది నిజంగానే సర్ప్రైజ్ సూర్య. వీఆర్ వెరీ హ్యాపీ. రే సూర్య, చాలా మంచి పని చేసావు నాన్న. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును సూర్య, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. నిన్ను అడగకుండానే వాళ్ళకి పరమాన్నం పెట్టావు. నీకు తెలుసుగా ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో. నాకు చాలా ఆనందంగా ఉంది. అనయ్య, రోజు రోజుకి నీ మంచితనంతో అందరంతా ఎత్తుకు ఎదిగిపోతున్నావు. భవిష్యత్తులో నిన్ను చూడాలంటే మెడనొప్పి వచ్చేస్తుంది. సీరియస్లీ. చాలే ఊరుకోరా. సూర్య గారు, రేపే నేను జాబ్ లో జాయిన్ అవుతాను. అలాగే శ్రీనివాస్ గారు, మీ ఇష్టం. అక్క, ఆకలేస్తుంది, స్నానం చేసి వస్తాను. త్వరగా భోంచేద్దాం. సూర్య చాలా థ్యాంక్స్. అక్క, ఏ కంపెనీ అయినా డెవలప్ అవ్వాలంటే కంపెనీ మనదనుకుని పనిచేసే వాళ్ళైనా ఉండాలి, కంపెనీలో మన వాళ్ళైనా ఉండాలి. అక్క, ఏ కంపెనీ అయినా డెవలప్ అవ్వాలంటే కంపెనీ మనదనుకుని పనిచేసే వాళ్ళైనా ఉండాలి, కంపెనీలో మన వాళ్ళైనా ఉండాలి. బాగుందయ్యా, బాగుంది నీ ఎవ్వరు. నేను ఆఫీస్లో నీ ముందు చెప్పిన ఐడియాని పట్టేసుకుని దాని ఇంట్లో అప్లై చేసేసి పద్మదినకి, శ్రీనివాస్ అన్నయ్యకి షేర్ ఇచ్చి, జాబ్ ఇచ్చి, నవ్వులు విసిరి, వాళ్ల పొగడ్తలు కూడా కొట్టేసి ఆ క్రెడిట్ అంతా నీదే అన్నట్టు బిల్డప్ గా ఫోజులు కొడతావా? అలా చూడకు. ఆ ఆలోచన నాది, నీది కాపీ పేస్ట్. పోనీలే పండగ చేసుకుంటావని నీ మీద ప్రేమతో వదిలేస్తే ఎదురుగా కనిపిస్తున్నా కనీసం చూసి కూడా ఒక నవ్వు కూడా నవ్వకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతావా? ఎహే, నీకే చెప్పేది, అలా చూడకు. రాముడు మంచి బాలుడ్ల ఫోజొకటి.
దుప్పుల పొడుస్తా నిన్ను ఆ అంటావు. పొడవన్లే. ఓ భయపడకు. అరే నా పేరు చెప్పలేదు సరే, అసిస్టెంట్ మేనేజర్ ఐడియా ఇచ్చిందని ఓ చిన్న మాట చెప్పొచ్చు కదా. చెప్పవు. ఎందుకు చెప్తా? ఈగో. సర్లే ఏడవకు. మంచి పనే చేసావు. ఐ అప్రిషియేట్ యూ. ఐడియా ఇచ్చినా చెయ్యాలన్న ఆలోచన రావాలిగా. ఐఎమ్ హ్యాపీ. పద్మదిన అన్నయ్య కూడా చాలా సంతోషపడ్డట్టే కనిపించారు. ఇక ఇల్లరికపు అల్లుడ్లా ఇంట్లో ఉంటున్నాడన్న ఫీలింగ్ ఇప్పుడు శ్రీనివాస్ అన్నయ్యకి అస్సలుండదు. తన భార్యను తన సంపాదనతో పోషించుకుంటున్నానన్న గర్వమే ఉంటుంది. మొత్తానికి నా ఐడియాని బాగా ఇంప్లిమెంట్ చేసావు. నీకెక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలీదు. నా పేరు చెప్పుండొచ్చు కదా. నువ్వు నేను వేరు కాదులే బావా. ఎక్స్పెక్ట్ చేయకు. ఇప్పుడు నేనేం కౌగులించుకోను. కలలో నాకు సిగ్గిస్తుంది. సూర్య గారిని నేనే అసలు నాకు జాబ్ ఇవ్వమని అడుగుదాం అనుకున్నాను పద్మ. కాకపోతే తనకెవరైనా చెప్పారో, తనకే అనిపించిందో నా మనసు అర్థం చేసుకుని జాబ్ ఇచ్చారు. ఎవరో ఎందుకు చెప్తారండి? మా తమ్ముడికే అనిపించుంటుంది. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఇవ్వాలని రూలేం లేదు కదా. అది కరెక్టే. అందుకే ఇంట్లో నానమ్మకున్న విలువ సూర్యకు కూడా ఉంటుంది. నానమ్మలాగే తమ్ముడు ఆలోచిస్తాడు. దానివల్లే సూర్య ఏం చెప్పినా నానమ్మ కాదందు. మన వరకు అంతా బానే ఉంది, కానీ వాడి విషయంలోనే ఎంతో గొప్ప మనసున్న నా తమ్ముడికి తను ప్రేమించిన శామ్ విషయంలోనే ఇబ్బంది ఎదురైంది. ఆ సమస్య తీరి సూర్య హ్యాపీగా ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎప్పుడవుతుందో ఏంటో. నాకు అదొక్కటే బాధ. తొందరగా తాతయ్య హత్య వెనుక మిస్టరీ తేలిపోతే బాగుండును. సర్లేండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా. సరే పద, నేను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను. నేను కాసేపు కూర్చుంటాను, మీరు వెళ్ళండి. సరే, నేను ఆటోలో వెళ్తాను, నువ్వు కారులో వెళ్ళు. ఎందుకు? నేనే ఆటోలో వెళ్తాను, మీరు కారులో వెళ్ళండి. భలే దానివే. అసలే కడుపుతో ఉన్నావు. ఆటోలో వెళ్తే కుదుపులుంటాయి. నువ్వు కారులోనే వెళ్ళు. మన డ్రైవర్కి తెలుసు కాబట్టి నిదానంగా వెళ్తాడు. సరే సరే, మరి నేను వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు జాగ్రత్త. అమ్మా, ప్రసాదం తీసుకో అమ్మా.
అమ్మా తినమ్మా, దేవుడి ప్రసాదం ఎదురు చూడకూడదు. సరే బామ్మ.